ఇప్పటి రోజుల్లో ఓ మనిషిని నమ్మి ఇంటి దాకా తేవాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలా నమ్మి తన ఇంటికి రానిచ్చి చివరికి తన సంసారాన్ని పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. రిజ్వాన్. ఇతను ఉత్తరప్రదేశ్ పాద్వాలియా గ్రామానికి చెందినవాడు. ఈ రిజ్వాన్ హ్యాండ్ కార్డ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పెళ్లైంది, భార్య పేరు మాజియా. అయితే తనుంటున్న ప్రాంతం తను పనిచేస్తున్న ప్రాంతానికి దూరం కావడంతో రిజ్వాన్ తన ఫ్యామిలీని జైపూరియాకి మార్చాడు. అక్కడే ఓ స్కూల్ కి దగ్గరలో ఇంటిని తీసుకున్నాడు. అప్పటి నుండి అక్కడే ఉంటూ తన పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ రిజ్వాన్ ఉంటున్న ఇంటి పక్కనే సర్వేష్ పాండే అలియాస్ గుట్టు అనే ఓ 38 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి కూడా పెళ్ళైంది. ఇక తన ఇంటి పక్కకి రిజ్వాన్ కొత్తగా రావటం గమనించి సర్వేష్ రిజ్వాన్ ని పరిచయం చేసుకున్నాడు. దీంతో రిజ్వాన్ కూడా సర్వేష్ కు తన గురించి మొత్తం చెప్పుకున్నాడు. అలా మెల్లగా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఒకరి పర్సనల్ విషయాలను మరొకరు చెప్పుకుంటూ ఉన్నారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ వీరి స్నేహం ముదిరింది. అందుకే ఓ రోజు రిజ్వాన్ సర్వేష్ ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఇక అప్పటికే గుమ్మం చాటు నుండి రోజు సర్వేష్ ని చూస్తున్న మాజియా సర్వేష్ ఇంటికి రాగానే అతనికి కొసరి కొసరి వడ్డించింది. ఇక ఆ వంట తింటూ నీ చేతుల్లో అమృతం ఉంది వదిన అన్నాడు సర్వేష్. ఆ మాటలకి మురిసిపోయింది మాజియా. ఇక తన భార్యని సర్వేష్ వదిన అని పిలవటంతో రిజ్వాన్ ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. ఈ రోజుల్లో ఇలా ప్రేమగా పవిత్రమైన వరుస పెట్టి పిలిచే మగాళ్లు ఎక్కడ ఉన్నారు అనుకున్నాడు. అందుకే అప్పటి నుండి సర్వేష్ ని స్నేహితుడిలా కాకుండా సోదరుడిలా చూడటం మొదలుపెట్టాడు. సర్వేష్ తనకు దేవుడిచ్చిన తమ్ముడని అందరికీ చెప్పుకొని మురిసిపోయేవాడు. ఇక సర్వేష్ కూడా రిజ్వాన్ ని అన్న అని పిలవటం మొదలుపెట్టాడు. అతని భార్యని వదిన అని పిలుస్తూ ప్రతిదినం నీ దర్శనం టైపులో రోజు ఇంటికి వచ్చి ఆమెను పలకరించేవాడు. ఇక ఆ క్రమంలోనే సర్వేష్ కు మాజియాను వదిన అని పిలవాలి అనిపించలేదు. కారణం వదిన అందాన్ని వక్రంగా చూశాడు. అందుకే ఆమె నాకు ఏమైనా సొంత వదిన, రిజ్వాన్ తనకు రక్తం పంచుకు పుట్టిన అన్ననా అనుకున్నాడు. అందుకే అప్పటి నుండి వదినను చూసే దృష్టి మార్చుకున్నాడు. మత్తైన మాటలతో ఆమెకు దగ్గరవుతూ మాజియా మనసులో కోరికలను రెచ్చగొట్టాడు. దీంతో మాజియా కూడా సర్వేష్ పై మనసు పడి తన సర్వం అతనికి సమర్పించుకుంది. అలా మొదలైన వీరిద్దరి కామ కథ ఓ సంవత్సరన్నర పాటు బాగానే సాగింది. ఈ సంవత్సరన్నర కాలంలో భర్తకు వీరిద్దరిపై ఎలాంటి డౌట్ రాలేదు. కారణం ఇద్దరు వదిన మరిదిలా సమాజానికి తమని చూపించుకున్నారు. పైగా సర్వేష్ తనని అన్న అని, తన భార్యను వదిన అని పిలుస్తాడు. అందుకే సర్వేష్ ని చాలా గొప్పగా ఊహించుకున్నాడు. అందుకే ఇద్దరిని అనుమానించలేదు. అసలు ఆ ఆలోచన అతనికి రాలేదు. ఇక ఆ ముసుగులోనే ఇద్దరు తమ బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రిజ్వాన్ చేస్తున్న పని సరిగ్గా సాగకపోవడంతో కొంతకాలం నుండి అతను ఎక్కువగా ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. దీంతో ఈ వదిన మరదల సరసాలకి బ్రేకులు పడ్డాయి. ఒకప్పటిలా ఇద్దరు ఇంట్లో కలవలేకపోతున్నారు. కారణం ఎక్కువగా రిజ్వాన్ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి. ఇదిలా ఉండగా రిజ్వాన్ సర్వేష్ తో తన పరిస్థితి ఏం బాగోలేదని అర్జెంటుగా తను వేరే పని చూసుకోవాలి అన్నాడు. అందుకు సర్వేష్ నేను పని చేస్తున్న కంపెనీలో ఏమైనా జాబ్ ఉంటే చెప్తా, నువ్వేమీ బాధపడొద్దన్నాడు. ఇక సర్వేష్ తనలా ఓదార్చడంతో మరొకసారి ఎమోషనల్ అయిపోయాడు రిజ్వాన్. తనకు సొంత తమ్ముడు ఉన్నా తనని ఇంతలా ఓదార్చేవాడు కాదేమో అనుకున్నాడు. కానీ సర్వేష్ మాత్రం పైకి రిజ్వాన్ ని ఓదారుస్తున్నా లోపల అతన్ని బండబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు. పని లేదని నా పనికి అడ్డొస్తున్నవంటూ లోపలే గొణుక్కుంటూ పైకి మాత్రం ఓదారుస్తున్నట్లు నటించాడు. అలా కాలం గడుస్తూ ఉంది. అప్పటికి రిజ్వాన్ పనులు లేక ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ఈ ప్రేమికులిద్దరూ ఆ ఎడబాటుని భరించలేకపోయారు. అందుకే తాము పగలు కలవలేమని రాత్రి టైంలో ప్రోగ్రాం పెట్టుకున్నారు. రిజ్వాన్ నిద్రపోయాక ఇద్దరం కలుద్దాం అనుకున్నారు. అందుకోసం మాజియా భర్త ఎప్పుడెప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేది. అలా భర్త నిద్రపోగానే పక్కింటి మరిది కం ప్రియుణ్ణి ఇంటికి రమ్మనేది. అలా ఇద్దరు రిజ్వాన్ కళ్ళు కప్పి తరచుగా రాత్రి వేళల్లో ఇంట్లోనే కలుస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పాపాలు ఎప్పటికైనా గోడకి పటాలుగా మారుస్తాయి అన్న విషయాన్ని ఇద్దరు తెలుసుకోలేకపోయారు. కాలం ఎప్పుడు ఒకరికి అనుకూలంగా ఉండదు అన్నట్లు ఈ ఇద్దరికి కూడా ఓ రోజు కాలం కలిసి రాలేదు. ఆ రోజు తనకు చివరి రోజు అవుతుంది అని ఏమాత్రం ఊహించని సర్వేష్ ప్రియురాలతో సుఖం కోసం అర్ధరాత్రి దాటాక ఆమె ఇంట్లో కలిశాడు. రిజ్వాన్ ఇంటికి 1 గంట టైంలో వెళ్లాడు. భర్త నిద్రపోగానే ప్రియుడిని ఇంటికి రమ్మంది మాజియా. దీంతో అతను వెళ్లాడు. ప్రియుడు రాగానే మెల్లగా భర్తకు డౌట్ రాకుండా లేచి గదిలో నుండి పక్క గదిలోకి వెళ్లి ప్రియుడిని కలిసింది. అయితే భార్య వెళ్ళిన ఓ పావు గంటకి భర్తకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే పక్కన భార్య కనిపించలేదు. అప్పటికి టైం 2 గంటలు కావస్తుంది.
ఇక ఆ టైంలో భార్య ఎక్కడికి వెళ్లి ఉంటుందని లేచి డోర్ తీసుకొని బయటకు వచ్చాడు భర్త. అయితే పక్క గదిలో నుండి అలికిడి వినిపించటంతో ఆ గది డోర్ ఓపెన్ చేశాడు. లోపల మొత్తం చీకటిగా ఉండటంతో లైట్ వేశాడు. అయితే ఈ గ్యాప్ లోనే ఈ ప్రేమికులిద్దరూ మంచం కింద దాక్కున్నారు. డోర్ తీస్తున్న అలికిడి వినపడగానే ఇద్దరు అలర్ట్ అయ్యి రిజ్వాన్ లైట్ వేసేలోపే మంచం కింద దాక్కున్నారు. అయితే లైట్ వేశాక భర్త ఆ గదిని నిశితంగా పరిశీలిస్తూ మంచం కింద చూశాడు. కారణం ఆ గదిలో నుండి అతనికి మాటలు వినిపించాయి. అందుకే గదంతా చూసి చివరికి మంచం కింద చూశాడు. ఇక అంతే, అలా చూసిన రిజ్వాన్ వెంటనే కింద పడిపోయాడు. భార్య తన తమ్ముడు ఇద్దరు నగ్నంగా కనిపించడంతో రిజ్వాన్ గుండె పగిలిపోయింది. నమ్మి ఇంటికి రానిస్తే తమ్ముడని చేరదీస్తే చివరికి తన భార్యతో తిరుగుతున్నాడని ఇద్దరిని పట్టుకొని తిట్టాడు. ఆవేశం ఆపుకోలేక మీ ఇద్దరి మోసాన్ని నేను భరించలేనంటూ మీలాంటి వాళ్ళు బ్రతకటానికే వీల్లేదంటూ వెంటనే మంచం కింద నుండి లేచి ఇంట్లో ఉన్న పారను తీసుకొని వచ్చి ఇద్దరిపై ఆ పారతో దాడి చేశాడు. అయితే ఆ దాడిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అవ్వటంతో ఇద్దరు ఆ గాయాలు తట్టుకోలేక గట్టిగా అరిచారు. దీంతో ఆ అరుపులు చుట్టుపక్కల వారి చెవిన పడటంతో వారంతా రిజ్వాన్ ఇంటికి వచ్చారు. లోపల రిజ్వాన్ గడ్డపారతో నిల్చొని ఉన్నాడు. పక్కనే తన భార్య సర్వేష్ రక్తపు మడుగులో కనిపించడంతో ఇద్దరిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడ్డ సర్వేష్ దారి మధ్యలోనే చనిపోయాడు. ఇద్దరిని హాస్పిటల్ కి తీసుకువెళ్లాక ఇద్దరిని పరీక్షించిన డాక్టర్స్ సర్వేష్ ని హాస్పిటల్ కి తీసుకొచ్చేలోపే చనిపోయాడని చెప్పారు. అంతేకాదు మాజియా పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందన్నారు. ఇక విషయం అప్పటికే పోలీసులకు తెలిసి అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఇద్దరిపై దాడి చేసింది రిజ్వాన్ నే అని తెలిసి అతన్ని పట్టుకున్నారు. విచారణలో రిజ్వాన్ తనే ఇద్దరిపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు వదిన మరుదుల ముసుగులో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనని మోసం చేశారని, అది భరించలేక ఇలా చేశానన్నాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు రిజ్వాన్ ని అరెస్టు చేశారు. ఈ రోజుల్లో స్నేహితులను ఇంటి దాకా రానివ్వకపోవటమే మంచిది. ఎంత గొప్ప స్నేహమైనా గుమ్మం బయట వరకే ఉంటే చాలా మంచిది. ఎవరి బుద్ధులు ఏ టైంలో ఎలా మారతాయో చెప్పలేం. అందుకే జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.